హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు సోమవారం అమావాస్య. శివునికి సోమవారం అంటే చాలా ఇష్టమన్న విషయం తెలిసిందే. అమావాస్య నాడు ఆయన్ను పూజిస్తే కూడా విశేష ఫలితం లభిస్తుందని చెప్తారు. ఇక ఆ సోమవారము అమావాస్య కలిసి వచ్చే రోజే సోమవతి అమావాస్య. శివారాధనకు ఇది ఒక విశిష్టమైన రోజు. సోమవతి అమావాస్య రోజున ఏం చేయాలి? ఈ రోజు వెనక ఉన్న కథ ఏమిటో చూద్దాం. దక్షయజ్ఞం కథ అందరికీ తెలిసిందే. తన అల్లుడైన శివుణ్ణి అవమానించేందుకు దక్షుడు ఈ యజ్ఞాన్ని తలపెట్టాడు. అక్కడ తనకు చోటు లేదని శివుడు వారిస్తున్నా వినకుండా శివుని భార్య సతీదేవి ఆ యజ్ఞానికి వెళ్ళింది. సతీదేవి తన కుమార్తె అన్న ఆలోచన కూడా లేకుండా దక్షుడు ఆమెని అవమానించాడు. ఆ అవమానాన్ని తట్టుకోలేని సతీదేవి తనని తాను దహించి వేసుకుంది. సతీదేవి మరణం గురించి విన్న శివుడు చాలా కోపోద్రేకుడయ్యాడు. తన వెంట్రుకతో వీరభద్రుడిని సృష్టించాడు. ప్రమదగణాలతో పాటుగా ఆ వీరభద్రుడు దక్షిణ మీదకి దాడి చేశాడు. అక్కడ యజ్ఞానికి వచ్చిన వారందరినీ చావ చితకబాదాడు. శివగణాల చేతిలో చావు దెబ్బలు తిన్న వారిలో చంద్రుడు కూడా ఉన్నాడు. చంద్రుడు సాక్షాత్తు శివునికి తోడలుడు. అయినా శివుణ్ణి అవమానించే కార్యక్రమంలో పాల్గొన్నందుకు తగిన శాస్తిని అనుభవించాడు. నిలువెల్లా గాయాలతో నిండిన చంద్రుడు వాటి బాధలకు తాళలేకపోయాడు. తనకు ఉపశమనం కలిగించమంటూ వెళ్ళి ఆ పరమేశ్వరుడిని వేడుకున్నాడు. చంద్రుని బాధను చూసిన భోలాశంకరునికి మనసు కరిగిపోయింది. రాబోయే సోమవారం నాడు అమావాస్య తిథి కూడా ఉందని, ఆ రోజున కనుక తనకు అభిషేకం చేస్తే చంద్రుడిని ఆరోగ్యవంతుడు అవుతావని అభయమిచ్చాడు. శివుడు చెప్పినట్టుగానే చంద్రుడు సోమవారం అమావాస్య కలిసిన రోజున శివునికి అభిషేకం చేసి తన బాధల నుంచి విముక్తుడయ్యాడు. అప్పటి నుంచి సోమవారం నాడు వచ్చే అమావాస్యని సోమవతి అమావాస్య పేరుతో పిలవడం జరుగుతుంది. సోముడు అంటే చంద్రుడు అన్న అర్థం ఉంది. ఆ చంద్రుడిని ధరిస్తాడు కాబట్టే శివుడిని కూడా సోమేశ్వరుడు అని పిలుస్తారు. సోమవతి అమావాస్య రోజున శివునికి అభిషేకం చేస్తే విశేషమైన ఫలితం లభిస్తుందని చెబుతారు. ఇందుకోసం తలారా స్నానం చేసి శివుణ్ణి పంచామృతాలతోనూ జలంతోనూ అభిషేకిస్తే మంచిదని మన పురాణాలు చెప్తున్నాయి. అభిషేకించిన తరువాత శివునికి బిలవ పత్రాలతో పూజించి శివస్తోత్రాలతో కొలిస్తే సంపూర్ణ ఆయురారోగ్యాలు సిరి సంపదలు లభిస్తాయని నమ్మకం. ఈ పూజ అలాగే సోమవతి అమావాస్య రోజున రాహుకాలంలో రావి చెట్టుకు శ్రీ మహావిష్ణువుకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తే దరిద్రం పోతుందని చెప్తారు. రావి చెట్టుకు 108 సార్లు ప్రదక్షిణలు చేయాలి. వీలు కాని వారు శివపంచాక్షి మంత్రాన్ని అంటే ఓం నమశివాయ అని జపిస్తూ రావి చెట్టుకు 11 సార్లు ప్రదక్షిణ చేసినా సరిపోతుంది. రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేయడం వల్ల వైవాహిక జీవితంలో సంతోషం కలుగుతుందని చెప్తారు. దీనితో పాటు వివాహం ఆలస్యం అవుతున్న వారు ఇలా చేయడం వలన త్వరలో వివాహం జరుగుతుందని అంటారు. అంతేకాదండి, జీవితంలో సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. సమస్యలు క్రమంగా తగ్గుముఖం పడతాయి. సోమవతి అమావాస్య పూజ చేయడం వలన కుటుంబంలో సిరి సంపదలు సుఖ సంతోషాలతో వర్ధిల్లుతారని విశ్వాసం. సోమవతి అమావాస్య పూజ చేయటం వలన స్త్రీకి దీర్ఘసుమంగళి ప్రాప్తం చేకూరుతుందని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. సోమవతి అమావాస్య రోజున రావి చెట్టుకు 108 సార్లు ప్రదక్షిణాలు చేస్తే జాతకంలో ఉండే సకల దోషాలు తిరిగిపోతాయని చెప్తున్నారు. సోమవతి అమావాస్య పూజ చేసిన వాళ్ళు తప్పకుండా ఈ కథను వినాలి లేదా చదువుకోవాలి. అప్పుడే సంపూర్ణ వ్రతఫలము దక్కుతుంది. వీడియో నచ్చిందా అండి? వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ అండి.